వేరు చూద్దాం. లెట్స్ గో టు ద రూట్. ద్వితీయోపదేశ కాండం 17:14-20. అతడు గుర్రమును విస్తారముగా సంపాదించుకోనవలదు. అంటే దేవుడు ఒక రకంగా చెప్తున్నాడు, నేనున్నాను కదా, కానీ సంపాదించుకో, నువ్వు జోష్లో ఉన్నావు కాబట్టి. అండ్ తర్వాత చూడండి, తర్వాత తాను గుర్రములను హెచ్చుగా సంపాదించుకుంటకు గాను జనములను ఐగుప్తునకు తిరిగి వెళ్ళనీయకూడదు. తాను గుర్రములను హెచ్చుగా సంపాదించుటకు గాను జనులను ఐగుప్తునకు తిరిగి వెళ్ళనీయకూడదు. ఏలయనగా యెహోవా ఇక మీదట మీరు ఈ త్రోవను వెళ్ళకూడదని మీతో చెప్పాను. ఇది సొలొమోను రాజు అవ్వకముందు ఎన్ని సంవత్సరాల ముందు ఇచ్చినట్టు మనం ఇందాక చూస్తే మొదటి రాజులు. ఇది ఎక్కడ? ఇది ద్వితీయోపదేశ కాండం. అంటే ఎన్ని సంవత్సరాలు ఉండొచ్చు? ఎవరికైనా ఏమన్నా ఉజ్జాయింపుగా అనిపిస్తుందా? హౌ మెనీ ఇయర్స్ టెంటేటివ్లీ? 500 సంవత్సరాలకు ముందు ఐగుప్తులోంచి మరి ఇజ్రాయేలీలు వచ్చేస్తున్నప్పుడు దేవుడు మోషే ద్వారా ఇచ్చినటువంటి కట్టడలు, కానానికి వెళ్ళక ముందు ఇచ్చినటువంటి కట్టడలు. అతడు గుర్రములను విస్తారముగా సంపాదించుకొనవలదు, తాను గుర్రములను హెచ్చుగా సంపాదించుటకు గాను జనులను ఐగుప్తులకు తిరిగి వెళ్ళనీయకూడదు. అంటే ఏంటి ఇక్కడ? ఎందుకు అది సంపాదించుకోకూడదు అంటున్నాడంటే, ఒకవేళ నువ్వు ఆజ్ఞను అతిక్రమించావనుకోండి, ఏదో ఒకటి ఓవర్టేక్ చేస్తుంది. అవునా? నాకు ఇంకా గుర్రాలు కావాలా అనే తలంపు దేవుని ఆజ్ఞ మీద నీకు పెరుగుతుంది అనుకోండి. ఆ వాక్యం మీద నాకు గుర్రాలు కావాలంటే, బలమైన గుర్రాల ప్రపంచంలో ఎక్కడ కనపడుతున్నాయి? ఐగుప్తులో. సో ఐగుప్తుకి వెళ్ళిపోయాడు. ఐగుప్తునకు తిరిగి వెళ్ళనీయకూడదు. ఏలయనగా యెహోవా ఇక మీదట మీరు ఈ త్రోవను వెళ్ళకూడదని మీతో చెప్పాను. చదవం. గుర్రములు, తర్వాత ఐగుప్తుకు వెళ్ళొద్దు అంటున్నాడు. తర్వాత భార్యలు, తర్వాత వెండి బంగారం. అదే సామాన్యుడికి అనుకోండి, ఏం చెప్తాడు? నీవు కలిగిన దాంతో తృప్తి పొంది ఉండు, నీకొచ్చే ఆ 50,000 జీతంతో తృప్తిపడు, నేనున్నా కదా. ఆ 50,000 నువ్వు 5 లక్షలను చూసి నాకు 5 లక్షలు కావాలని కోరుకోక, ఆ 5 లక్షల కంటే 50 లక్షలుగా ఆశీర్వదించబడేటట్టు నేను చేస్తాను అంటున్నాడు దేవుడు. ఇఫ్ ఐ యామ్ విత్ యూ, నేను నీతో ఉంటే ఆ 2 రొట్లు, 5 చేపలు చాలు, 5 రొట్లు, వాట్ ఎవర్ ఫిషెస్ అండ్ లోవ్స్, దట్స్ ఇనఫ్. నీకున్న కొద్దిది చాలు. విశ్వాసం కలిగినట్టు లివ్ బై ఫెయిత్. అదర్వైజ్ యు ఎండ్ అప్ ఎ ఫూల్ బై కంపేరింగ్ యువర్ సెల్ఫ్ విత్ అదర్స్ అండ్ డిమినిషింగ్ గాడ్ అండ్ రిజల్టింగ్ ఇన్ మెనీ ప్రాబ్లమ్స్ అండ్ పెయిన్. కంపారిజన్ ఇస్ డేంజరస్. ఈ కళ్ళు ఏంటంటే కంపేర్ చేస్తాయి. వారిని వీరిని చూసుకుంటాము. కంపారిజన్ నీకు ఎలా వర్తిస్తుంది? భార్య చాలు, 1 వైఫ్, డోంట్ లుక్ అట్ అదర్. ఇది నీకు ఎలా వర్తిస్తుంది? ఉన్నదాంతో నేను ఆశీర్వదిస్తాను, నేను ఐ విల్ బ్లెస్ యూ, ఐ విల్ గివ్ యూ మోర్. అందులోనండి విశ్వాసంతో జీవించుట. దట్స్ వాట్ గాడ్ సేస్. వాంట్ యు టు లివ్ బై ఫెయిత్. దివారాత్రము ధ్యానించాలా. రీడ్ ఇట్ ఎవ్రీ డే, డోంట్ మిస్ ఎ డే. ఒక్కరోజు కూడా విడిచిపెట్టక. ఎంతమంది విశ్వాసులు ప్రతిరోజు చదువుకుంటున్నారు. పౌలు బోధిస్తున్న జనాలు వాక్యాన్ని చూసి దాన్ని వెరిఫై చేసుకుంటున్నారంట. ఎందుకంటే దేవుడు మీకు ఇచ్చిన వరము ఎవరు? పరిశుద్ధాత్మ. అతను మీకు బోధిస్తాడు. ఇది కరెక్ట్, ఇది కరెక్ట్, ఓకే, ఇది లేదంటున్నాడు ఆయన, ఇది అవసరం లేదంటున్నాడు, ఇది ఎలా బోధిస్తున్నాడు, ఇది కరెక్ట్ కాదు. అతను తిట్టాల్సిన, దూషించాల్సిన అవసరం లేదు. నీకు కావాల్సిన ఆహారం నువ్వు తీసుకుంటావు. యూ నీడ్ టు వెరిఫై వాట్ ఎవర్ ద ప్రీచర్ ప్రీచర్స్. అందుకే నువ్వు కూడా నీ అంతటి నువ్వు బైబిల్ చదువుకోవాలా. రోజుకు ఒక 45 నిమిషాలు, గంట సేపు నువ్వు దేవుని సన్నిధిలో ధ్యానిస్తే చాలా మంచిది. కానీ ఏం చేశాడు సొలొమోన్ అంటే, ఎక్కడో అనుదినం చదువుతున్నాడు, కానీ ఏం జరిగింది? లెట్స్ గో టు ద రూట్. అందరూ వేరు అనండి. ఐగుప్తునకు వెళ్ళొద్దు అంటున్నాడు. డోంట్ గో టు ఈజిప్ట్. అక్కడి నుంచి తీసుకొచ్చేసాను నేను. డోంట్ గో. ఏముంది ప్రభువా, ఐగుప్తులో ఏముంది? అంత బాగానే ఉంది కదా. అతను ఐగుప్తు నుంచి స్త్రీలను కూడా తెచ్చుకున్నాడంట. చూడొద్దంటే. మొదటి రాజులు 10:26-29. మరియు సొలొమోను రథములను రౌతులను సమకూర్చెను. అతడు 1400 రథములను 12,000 రౌతులను గలవాడై ఉండెను. వీటిని అతడు రథములకే ఏర్పడిన పురములలోను యెరూషలేమునందు రాజునొద్దను ఉంచ నిర్ణయించెను. ఇది బాగానే ఉంది ఇంతవరకు. మరియు సొలొమోను రథములను రౌతులను సమకూర్చెను. బాగుంది. 1400 రథాలు, 12,000 రౌతులు. ఓకే, రాజుకు ప్రెస్టేజ్ ఇష్యూ ఉండాలా. దేవుడు చెప్పాడు, ఏ రాజుకి లేవు, బాగున్నాయి. వీటిని అతడు రథములకై ఏర్పడిన పురముల్లోను యెరూషలేమునందు రాజునొద్ద ఉంచ నిర్ణయించాను. రైట్. రాజు యెరూషలేములో వెండిని రాళ్లంత విస్తారముగా వాడుక చేసెను. అందరూ వచ్చి బహుమానాలు ఇస్తున్నారు వెండి. కానీ రాజుకి ఇప్పుడు ఏమైందంట? విస్తారముగా వాడుక చేశాడంట. తర్వాత
దేవదారు మ్రానులను షెఫేల ప్రదేశమున మేడి చెట్ల వలె విస్తరింపజేసి. ఏం చేశాడంట? విస్తరింప చేస్తున్నాడంట. అతను కలిగింది ఇంకా పెంచుకోవాలి, నాకు ఇంకా ఎక్కువ వెండి కావాలా, ఇంకా ఎక్కువ బంగారం కావాలి. అక్కడే ద డెవిల్ విల్ ఎంటర్. యు ఓపెన్ ద గేట్. పక్కన చెప్పండి, ఇక్కడే నువ్వు ద్వారం తీస్తావని. అప్పుడు అది నువ్వు చూపిస్తాడు, ఏదో ఒకటి చూపిస్తాడు. నాకు కూడా అలా ఉండాలి, నా పిల్ల అలాగా ఉండాలి, నా భర్త అలాగా ఉండాలి, నా భార్య అలా ఉండాల్సింది. విస్తారముగా. ఎంతమంది కనపడుతుంది పొరపాటు? ఇక్కడ ఉన్నాయి చాలు, కానీ ఏం చేస్తున్నాడు? విస్తారం. వెయిట్ చెయ్యి. ఎందుకు విస్తారంగా? నువ్వేమీ తీసుకెళ్ళలేవు ఇక్కడికి. దేవుడు ఇస్తాడు, అలాగని కాదు. సొలొమోనుకి అంట గొప్ప ఇవ్వడం అనేది దేవుని చిత్తమా కదా? ఎస్, లెట్ ఇట్ కమ్. యు డోంట్ ఓపెన్ ద డోర్. ఇంత ఉంది కదా, చూద్దాం. సొలొమోనునకుండు గుర్రములు ఐగుప్తులో నుండి తేబడెను. ఎక్కడ నుంచి తెచ్చుకున్నాడంట? అద్దులు దాటిపోయాడా లేదా? ఈ గుర్రాలు కాదు, అన్ని దేశాల నుంచి గుర్రాలు తెచ్చుకున్నాడు. కానీ బలమైన గుర్రాలు ఎక్కడున్నాయి? అక్కడ ఏం చెప్పాడు దేవుడు? ఎక్కడి నుంచి తెచ్చుకోవద్దు అన్నాడు? అసలు అక్కడికి వెళ్ళొద్దు. ఐ బాట్ యు అవుట్, దట్స్ అ బాండేజ్. ఐగుప్తు చెడ్డదని కాదు, ఆ కాలంలో దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఇప్పుడు అది కాదు. ఆ కాలంలో ఇచ్చింది, ఇప్పుడు నీకేమి ఇచ్చాడో అదే నీకు ఆజ్ఞ. ఆ కాలంలో అది ఇచ్చాడు, అదే వారికి శాస్తి. ఆ కాలంలో ఇచ్చేయమన్నాడు, అదే చేయాలి. గుర్రములు ఐగుప్తులో నుండి తేబడను. చదవండి. రాజువర్తకులు ఒక్కొక్క గుంపునకు నియామకమైన ధర ఇచ్చి గుంపులు గుంపులుగా కొని తెప్పించిరి. మామూలుగా తెచ్చుకోవడం కదండి. ఎలా తెచ్చుకున్నాడంట? గుంపులు గుంపులు. ఇలా చేస్తున్నామంటే ఎక్కడో వేరు. యు ఆర్ మిస్సింగ్ యువర్ డైలీ థింగ్. యు ఆర్ కంపేరింగ్ విత్ సంబడి ఎల్స్, హర్డ్ సంథింగ్. గుంపులు గుంపులు. అసలు వాక్యాన్ని మామూలుగా ఉల్లంఘించట్లేదు కదా. అసలు వద్దంటే వెళ్ళి తెచ్చుకోవడమే కాదంట, గుంపులు గుంపులు. ఇది చేయడం వల్ల అతని యొక్క వేరు దెబ్బతింటుందా లేదా? చూద్దాం. ఇంకా చూడండి, ఇక్కడ ఏముంది? కోవెచస్నెస్. రైట్ డౌన్ నౌ. కోవెచస్నెస్ అంటే ఏంటి? దురాశ. వన్ ఆఫ్ ద పవర్ఫుల్ రూట్ ఈజ్ కోవెచస్నెస్. జ్ఞానము గలవాడు వినును గాక. వాట్ గాడ్ డస్. అందుకే నువ్వు అనాలి, దేవుడు నాకేమిస్తే, దేవుడు ఎలా చేశాడో. ఐఎమ్ ద బెస్ట్. సంబడి సే ఐఎమ్ ద బెస్ట్. ఐ గాట్ ద బెస్ట్ బికాస్ ఐ గాట్ జీసస్ విత్ వాట్ ఐ హ్యావ్. వై డూ యూ హ్యావ్ ద బెస్ట్? నాకుంది ఇంతే కదా. Then how can you say, Pastor, that I have the best because you got Jesus with that little stuff? You are single. You are not single. You got Jesus. నేను క్రీస్తులో ఏమై ఉన్నాను? సంపూర్ణుడు. నీవు నా ప్రియ కుమారుడివి, రక్తం పెట్టుకున్నానండి, దానికి పేరు లేదా? ఒక గుంపు నాకు దర్శనమిచ్చి గుంపులు గుంపులుగా తెప్పించుకుంటున్నారా? నా పిల్లల్ని గొప్పగా చదివించుకోలేకపోతున్నాను, నా పిల్లలు కారు కొనలేకపోతున్నాను. నాకు ఇది నో. గాడ్ గేవ్ యూ ద బెస్ట్. దేవుడు నీకు ఉత్తమమైనది ఇచ్చాడు. బీ హ్యాపీ విత్ వాట్ ఎవర్ యూ హ్యావ్. చూద్దాం. వారు ఐగుప్తులో నుండి కొని తెచ్చిన రథములు ఒక్కటింటికి 600 తులముల వెండియు, గుర్రం ఒకటింటికి 150 తులముల వెండియు ఇచ్చిరి. ఎందుకు డబ్బులు పోగేసుకున్నాడు అంటే ఇలాగనమాట. 8 తులాలు ఇచ్చి తెచ్చుకున్నారంటే ఎవరికి? ఐగుప్తుకి. గుర్రం ఒకటికి, రథం ఒకటికి. హిత్తీయుల రాజులందరి కొరకును అరాము రాజులందరి కొరకును వారు ఆ ధరకే వాటిని తీసుకొనిరి. స్త్రీలను తీసుకున్నాడు, గుర్రాలని తీసుకున్నాడు. కోవిచస్నెస్. ఎప్పుడైతే దురాశ నీలో వచ్చిందో ఆటోమేటిక్గా నువ్వు కొన్ని ఉల్లంఘిస్తావు, ఆజ్ఞలు ఉల్లంఘిస్తావు. ఆజ్ఞలు ఉల్లంఘనకు ఏమవుతుంది? తుదకు నీ విశ్వాసం వేరుపాడైపోతుంది. నీ దేవుడు ఎవరో అంటే నీ తల్లి తండ్రి. చూసారా? ఎందుకు తల్లిని తండ్రిని? ఎప్పుడైనా నీ కొడుకు కూతురు తల్లిని తండ్రిని దూషిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా? ఆజ్ఞ. వాళ్ళని గౌరవించాలా. వాళ్ళు మంచోళ్ళని కాదు, దేవుడు వాళ్ళు మంచోళ్ళని చెప్పలే, వాళ్ళు పరిశుద్ధులని చెప్పలే, వాళ్ళ ఆజ్ఞలు పాటిస్తారని చెప్పలే, వాళ్ళ ఎలాంటి వాళ్ళని చెప్పలే. వాళ్ళని ఏమని చెప్పాడు? వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా నీకు ఒక ఆజ్ఞ. వాళ్ళని ఏం చేయాలంట? సన్మానించాల. వాళ్ళు తిట్టారా? కామ్గా ఉండు. పొగిడారా? థ్యాంక్ యూ, 2 గంతులే. దాన్ని ఏమంటారు? సన్మానించడం. డోంట్ టేక్ ద లవ్ ఫర్ గ్రాంటెడ్. అదే నీకు మంచి జీతం ఇచ్చే బాస్ పిచ్చి తిట్టాడు, ఏం చేస్తావు నువ్వు? లోపల నుంచి అన్ని చేయాలనిపిస్తుంది, కానీ ఏం చేయవు. ఎందుకు? జోకం పోతుంది. నీకు జన్మనిచ్చారు వాళ్ళు. డోంట్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ దర్ లవ్. డబ్బుకు లొంగుతావు కానీ అసలైన ప్రేమకు లొంగవా? అండ్ దే సే సంథింగ్, కీప్ క్వైట్. భూలోకపు తండ్రి చెడ్డవాడైన పిల్లల పట్ల ఎలాగుంటాడు? అందుకే పరలోకపు తండ్రి మంచివాడు. కాబట్టి నీ జీవితంలో కొన్ని జరుగుతున్నా నువ్వు ఆయన ఇంకా సన్మానించాలా లేదా? ఆయన ఇంకా స్తుతించాలా లేదా? ఒక్కొక్కసారి నువ్వు చెయ్యని తప్పుకు తిడుతున్నారు, అయినా ఏం చేయాలా? ఇఫ్ దే ఆర్ మామ్ అండ్ డాడ్, బై ఫెయిత్. అంటే నీది కరెక్ట్, వాళ్ళది తప్పు, అయినా ఏం చేయాలి? నువ్వు వాడిని శత్రువు శిక్ష చేసి వాడిని తల తీసేయాలా. కానీ దేవుడు ఏమన్నాడు? వాడిని క్షమించు. ఓ వై గాడ్, ఎందుకు? నువ్వు క్షమించు, అప్పుడు నువ్వు దేవుని కుమారుడు అవుతావు. అంటే ఏంటి? నా సామర్థ్యం నీకు వస్తుంది. లూసిఫర్ లాగా నిన్ను పడేద్దామని నిన్నేం చేయలేరు. యు ఆర్ అన్బీటబుల్.
అన్టచబుల్, టూ పవర్ఫుల్ టు హ్యాండిల్. ఇవి నీకు అర్థం కాకపోయినా ఆజ్ఞను పాటిస్తే యు గెట్ ద ఎబిలిటీ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సామర్థ్యం నీకు వస్తుందంట. అంటే ఏంటి? అప్పుడు ఏం జరుగుతుంది? ఆ శత్రువులు ఏం చేయకపోతే వాళ్ళ ముందే బల్ల పెట్టి నీకు భోజనం పెడతాడంట. ఏం చేయలేక పళ్ళు కొరుక్కుంటా చూస్తాడంట. సీ దట్ నా ఫెయిత్. గాడ్ సేస్ జస్ట్ రెస్పెక్ట్. సన్మానించు, అంతే. సన్మానించు, జస్ట్ కీప్ క్వైట్. దట్స్ హౌ యూ ట్యాప్ ఇన్ టు సూపర్ న్యాచురల్ ఎబిలిటీ. ఈరోజు అనేక మంది యవ్వనులు, టీనేజ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఆర్ ఎంటరింగ్ ఇన్ టు సూపర్ న్యాచురల్ ఎబిలిటీ. పీపుల్ థర్స్ట్ ఫర్ సూపర్ న్యాచురల్. యూ కెనాట్ సీ. కోవిచస్నెస్, దురాశ వల్ల వచ్చే ఆజ్ఞ వేరుపోతుంది. నీకు ఏదో నేను కరెక్ట్, నేను బెస్ట్ అనే ద్వారా ఏర్పాటు చేసుకుంటున్నావు. ఇక్కడ ఆ రథాలు, ఆ గుర్రాలు, ఆ స్త్రీల ద్వారా నువ్వేం చేస్తున్నావు? నిన్ను జన్మనిచ్చి నిన్ను ఆశీర్వదించిన దీర్ఘాయుష్ దెబ్బతింటుందంట. ఏం దెబ్బతింటుంది? దీర్ఘాయుష్. తర్వాత నీ తరాలు దెబ్బతింటున్నాయి, నీ రాజ్యాలు. యు సీ దట్ యు ఆర్ డిస్ట్రాయింగ్, డిమినిషింగ్ యువర్ సోర్స్. నీకుండేటువంటి ఆధారాన్ని నువ్వు పాడు చేసుకుంటున్నావు. దేవుడు అదే చెప్తున్నాడు సొలొమోనుకి, సొలొమోన్ నువ్వు అది చేసుకోవడం వల్ల నన్ను ఈజీగా తీసుకుంటున్నావు. కానీ తొదకు ఏం చేశాడు? ఈ దేవుని విడిచిపెట్టి వారికి ఏహంగా బలిపీఠాలు కట్టించాడంట, చేసుకుంటూ వెళ్ళిపోయాడంట. రూట్ తొదకు ఆయన విశ్వాసానికి ఆధారమైపోయింది. అయితే దేవుడు దావీదుకి వాగ్దానం ఇచ్చాడు, నీ పిల్లల్ని నేను కొట్టి తిట్టి మళ్ళా రప్పిస్తానని. 89 కీర్తనలో ఉంటుంది. నీ పిల్లలు తిట్టినా కొట్టినా, నీ పిల్లలు ఏదన్నా ఆజ్ఞ ఉల్లంఘించినా నేను వాళ్ళని 2 బెత్తముతో 2 కొట్టి మళ్ళీ తిరిగి పశ్చాత్తాపంలోకి తీసుకొస్తాను. చూడండి, లెట్స్ గో దర్. 89వ కీర్తన 30. దావీదుకి ఇది చెప్తున్నాను అనమాట. ఇదంతా దావీదుకి నాతాను ప్రవక్తిస్తున్నటువంటి దాంట్లో వాగ్దానంలో ఒక మాట చదవం. అతని కుమారులు నా ధర్మశాస్త్రము విడిచి నా న్యాయ విధులను ఆచరింపని ఎడల. ఇక్కడ ఏం చేశాడు? లాస్ట్కే సొలొమోన్ ఏం చేశాడు? అతని కుమారుడు ధర్మశాస్త్రమును విడిచి న్యాయ విధులను ఆచరింపలేదు. వారు నా కట్టడలను అపవిత్రపరిచి నా ఆజ్ఞలను గైకొనని ఎడల నేను వారి తిరుగుబాటునకు దండముతోనూ వారి దోషమునకు దెబ్బలతోనూ వారిని శిక్షించదను. దండము, దెబ్బలు. God has not left him. God bet him up. దండముతోనూ దోషమునకు దెబ్బలతోనూ వారిని శిక్షించదను. కానీ నా కృపను అతనికి బొత్తిగా ఎడము చేయను, అబద్ధికుడునై నా విశ్వాస్యతను విడువను. అంటే ఆ దెబ్బలలో, దండములో ఏం కనపడుతుందంట? దేవుడి యొక్క విశ్వాసత, కృప. అందరూ చెప్పండి, నా కష్టాల్లో నేను ఇంకా నా దేవుని ప్రేమిస్తాను. నెవర్లీ ఆఫ్గా ప్రేమించడం అసంభవం, కానీ నువ్వు విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోవాలి. తర్వాత మళ్ళీ ఆశీర్వదిస్తే ప్రేమిస్తావు. ఆ టైంలో ప్రభువా నువ్వు ఆ టైంలో ప్రేమిస్తే నీ విశ్వాసం చాలా గొప్పగా ఉన్నట్టు. అంటే తుదకు సొలొమోన్ని అతను మార్చాడు దీని ప్రకారం. కానీ మనకు తెలియదు అతను మరి అబ్షాలోం పశ్చాత్తాపడ్డాడో లేదో మనకు తెలియదు. లాస్ట్లో దీని గురించి కూడా క్లారిటీ లేదు. బట్ అట్లీస్ట్ మనం కొన్ని వచనాలు తీసుకొని అనుకుంటున్నాం అలాగే ఈ వాక్యాన్ని నెరవేరుస్తున్నట్టు. అవునా? అతను బొత్తుగా ఎడమ చేయను, అబద్ధికుడైన నా విశ్వాస్యతను విడవను. అంటే సొలొమోన్ని రక్షించి ఉంటాడా? రక్షించలేదా? తుదకు పరలోకాన్ని తీసుకెళ్ళి ఉంటాడా? తీసుకెళ్ళదు. మనకు తెలియదు. కానీ ఇక్కడ దేవుడి యొక్క విశ్వాస్యత మనకి చూడొచ్చు. వీ డోంట్ నో. ఆ వచనాన్ని బట్టి మనం అతను మారాడేమో అనుకుంటున్నాం. వీఆర్ జస్ట్ మేకింగ్ ఎన్ సమ్మరీ. లోకాన్ని చూసిన దాన్ని బట్టి, దురాశ రావడం బట్టి ఏంటి? సొలొమోను ప్రతిరోజు యాజకుడు చదివే ధర్మశాస్త్రము, ఆ ఆజ్ఞలు వింటున్నాడా? మానేశాడా? మానేశాడు పూర్తిగా. ఇప్పుడు కృపావాక్యం ప్రతిరోజు వినాలా. ఎందుకంటే అప్పుడు ధర్మశాస్త్రం, ఇప్పుడు కృపావాక్యం ఎందుకు అంటే అప్పుడు పరిశుద్ధాత్ముడు లేడు, ఇప్పుడు లోపల పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. సో ద వర్డ్ ఆఫ్ గ్రేస్ ఈజ్ మోర్ దెన్ ఇనఫ్ ఫర్ యు. అది వినడం మానేసి తిప్పేశారంట. అసలు ఒక స్త్రీ తిప్పేయచ్చా? తిప్పలేదు. కానీ నెమ్మదిగా కోవిచస్నెస్ అటాక్ ద రూట్. మార్కు సువార్త 7వ అధ్యాయం 15 నుంచి 23 వరకు చదువుకుందాం. వెలుపలి నుండి లోపలికి పోయి మనిషిని అపవిత్రునిగా చేయగలిగినది ఏదియూ లేదు, కానీ లోపలి నుండి బయలువెళ్ళినవే మనిషిని అపవిత్రునిగా చేయును అనెను. ఆయన జనసమూహమును విడిచి ఇంటిలోనికి వచ్చినప్పుడు ఆయన శిష్యులు ఈ ఉపమానమును గూర్చి ఆయనను అడుగగా ఆయన వారితో ఇట్లనెను, మీరును ఇంత అవివేకులై ఉన్నారా? వెలుపలి నుండి మనిషిని లోపలికి పోవునది ఏదియు వారిని అపవిత్రునిగా చేయజాలదని మీరు గ్రహింపకున్నారా? అది వాని హృదయములో ప్రవేశింపక కడుపులోనే ప్రవేశించి బహిర్భూమిలో విడవబడును. ఇట్లు అది భోజన పదార్థములన్నిటినీ పవిత్రపరచును. మనిషిని లోపలి నుండి బయలువెళ్ళునది మనిషిని అపవిత్రపరచును. లోపలి నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనము. అలాగే రాసుకుందాం. ఒక్కోటి చెప్తున్నాడు. లోపల నుంచి బయటకు వచ్చేయంట. ఇవన్నీ లోపల ఉంటాయంట. బయట నుంచి లోపలికి వెళ్ళేది. సాధారణంగా మనం ఏదైనా డాక్టర్లను అడిగితే
చాలామంది బయట నుంచి ఏం తిన్నావు, ఇది చేసావు, అది చేసావు, కరెక్టే, ఈ చెడ్డ వాటర్ తాగా, అది తాగా, కరెక్టే. తర్వాత కొంతమంది డాక్టర్లు అడుగుతారు, హార్ట్ ప్రాబ్లము, షుగరు, బీపీ వస్తే మీ మమ్మీకి ఉందా అని అడుగుతారు. ఎవరికైనా తెలుసా? అంటే ఏంటి, ఇది ఎక్కడున్నట్టు? లోపలే ఉన్నట్టు, పుట్టుకుతో ఉన్నట్టు, ఇప్పుడు బయటకు వచ్చింది అనమాట. 2 రకాలుగా పనిచేస్తాయి. అలాగనే నువ్వు ఇష్టం వచ్చినవి తినకూడదు, బయటికి వెళ్ళేది ఇది అపవిత్రపరచకూడదు కాదు. షుడ్ బి బ్యాలెన్స్డ్ ఇన్ ఎవ్రీ ఏరియా. ఏంటంట, లోపల అనగా మనుషుల హృదయములో నుండి వస్తాయంట. రాసుకోండి, ద రూట్స్ ఆఫ్ అవర్ హార్ట్. మీరంత మంచోళ్ళు అనుకుంటున్నా సరే ఇవన్నీ ఉంటాయి, రైట్? మనుషుల, ఎంతమంది మనుషులు ఉన్నారు ఇక్కడ? కాబట్టి ఇది అందరికీ వర్తిస్తుంది. మనుషుల హృదయంలో నుండి ఏమొస్తాయంటే, నెంబర్ 1 దురాలోచనలు. ఇంగ్లీష్లో రాసుకోండి, ఈవిల్ థాట్స్. నెంబర్ 1 ఈవిల్ థాట్స్, వేర్లీ. నెంబర్ 2 జారత్వములు, అడల్టరీస్, దొంగతనములను. 3వది దొంగతనములు. తర్వాత చూస్తే మర్డర్, దురాలోచనలు. 2వది జారత్వము. 3వది దొంగతనములు. నరహత్యలను. 4వది నరహత్య. వ్యభిచారములను. 5వది వ్యభిచారము. లోభము. చెడుతనము. కృత్రిమము. కామవికారమును. మత్సరమును. దేవదూషణ. అహంభావమును. అవివేకమును వచ్చును. మనుషుని లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలు. నేనే గొప్ప అవ్వాలా, నేనే సూపర్ అవ్వాలా, నేనే టాప్, నాకంటే ఎవరు పైకి రాకూడదు, నేనే అందంగా ఉండాలా, నా ఆఫీస్లో నాకే మంచి పేరు ఉండాలా. ఇది ఎలా చేస్తే ఆల్ ఈవిల్ థాట్స్ కమ్ ఫ్రమ్ ద హార్ట్. దురాలోచన. నెంబర్ 2 ఏంటి? జారత్వం. 3 దొంగతనములు. 4 నరహత్య. 5 వ్యభిచారము. 6 లోభము. 7 చెడుతనం. 8 కృత్రిమము. 9 కామవికారం. 10 మత్సరము. 11 దేవదూషణ. 12 అహంభావం. 13 అవివేకము. ఎంతమంది రాసుకున్నారు? 13 అందరు రాసుకోవాలి. చూడు, రైట్ ద 13 థింగ్స్. ఇవి లోపల ఉంటాయంట. వేర్ దీస్ ఆర్ ద రూట్స్ ఇన్ ఎవ్రీబడీస్ హార్ట్. ఈ 13 కొన్నే శాంపుల్ అనమాట. బైబిల్ నేర్చుకోవాల్సినటువంటిది జీవితకాల అధ్యయనం. దేవుడు అలా నేర్పిస్తానే ఉంటాడు. గాడ్ కీప్స్ టీచింగ్ us. ఒక దాన్ని బట్టి మనం చెప్పలేము ఇది ఉంటే సరిపోతుంది అని. ఒక చోట ప్రేమే సమస్తం, ప్రేమ లేకపోతే సమస్తం వ్యర్థం అంటది. కరెక్టే, ప్రేమ కావాలా. ఇంకొక మత్తయిలో ఒక చోట ఉంటుంది, ఆయన వేరుపరుస్తాడంట, గొర్రెల్ని మేకల్ని వేరుపరిచి, ఇదిగో ఈ పేదవారికి ఇచ్చారు, ఈ రోగుల్ని మీరు కాపాడారు, ఈ చెరసాల్లో ఉన్న వారిని మీరు కాపాడారు, కాబట్టి నాకు చేసినట్లే మీరు నాకు చేయలేదు కాబట్టి వెళ్ళిపోవని అంటాడు. అదేంటి ప్రభువా? మరి అలాగని వాళ్ళు మాత్రం కాపాడితే సరిపోతుందా? ప్రకటనలు ఏమంటాడు? పరిశుద్ధులే నా రాజ్యంలోకి రావాలి. అవును ప్రభువా, నేను పరిశుద్ధులు ఈ చేశాను కదా అంటే హోలీనెస్ కావాలి, ప్రేమ కావాలా, వరాలు కావాలా, ఫలాలు కావాలి, అన్ని నేర్పిస్తూ ఉంటాడు. దీస్ ఆర్ ద రూట్స్. ఇంగ్లీష్లో చూద్దాం ఒకసారి. ఈవిల్ థాట్స్, అడల్టరీస్, ఫార్నికేషన్, మర్డర్స్, థెఫ్ట్స్, డిసైడ్, covetousness. ఒక వేరు ఎంతమంది కాదు? covetousness, wickedness, deceit, lasciviousness, an evil eye, blasphemy, దూషణ. తల్లిదండ్రులు దూషించడం, దేవుని దూషించడం, మనుషులను దూషించడం, ఎవడు కనపడితే అని తిట్టడం, blasphemy, pride, గర్వం, foolishness. 13 things. These are the roots. మీరు చూస్తే ప్రతి దానికి ఇది ఒక కనెక్ట్ ఉంటుంది. నీకుండే అన్ని సమస్యలకే నువ్వు కనుక దేవుడి దగ్గరికి వెళ్ళాడు అనుకో, ఇవన్నీ రాస్తాడు. ఈ సమస్యలను రాసి మ్యాచ్ ద ఫాలోయింగ్ చిన్నప్పుడు చూసిన మ్యాచ్ ద ఫాలోయింగ్ చెప్తాను. లైక్ మ్యాచ్ ద ఫాలోయింగ్, దీనివల్ల ఇది వచ్చింది, దీనివల్ల ఇది వచ్చి చక్కగా చూసుకుంటావు. ఇప్పుడు నువ్వేం చేయాలా? దాన్ని సాల్వ్ చేసుకోవాలి. ఫర్ ఎవ్రీ ప్రాబ్లమ్ దెర్ ఇస్ ఎ రూట్. టాక్ టు యువర్ నైబర్ అండ్ సే మ్యాచ్ ద ఫాలోయింగ్ అని. దేవుడు చక్కగా మ్యాచ్ చేపిస్తాడు మనకి ఎన్నిటికి వేర్లు. ఈరోజు ఆ మ్యాచ్ ద ఫాలోయింగ్లన్నీ దేవుడు తీసేస్తున్నాడు ఈరోజు. టుడే గాడ్ ఈజ్ ఎలిమినేటింగ్ దోస్ థింగ్స్ అండ్ సెట్టింగ్ యూ ఫ్రీ. వి ఆల్ లెర్న్ ఎవ్రీ డే, స్టెప్ బై స్టెప్ బై. దీస్ ఆర్ రూట్స్. ఎవ్రీ ప్రాబ్లం హ్యాస్ ఎ రూట్. ఎవ్రీ గుడ్ థింగ్ హ్యాస్ ఎ రూట్. నీ హృదయంలోంచి మంచిగా వస్తాయి, దానికి కూడా ఉన్నాయి. హార్డ్ వర్క్, కష్టపడ్డావు, రివార్డ్ ఇచ్చావు, ఇలా వచ్చింది. సామెతలు 4:23. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొను. జీవధారలు, జీవానికి కావలసినవన్నీ, ఆరోగ్యం, పేరు, అబండెంట్ లైఫ్. నేను గొర్రెలకు ఏ జీవం ఇవ్వడానికి వచ్చాను? సమృద్ధిగల జీవం ఇవ్వడానికి. అన్నీ ఉన్నాయి నా దగ్గర. అవన్నీ ఎక్కడి నుంచి వస్తాయంట?
హృదయంలోనే. ఇవన్నిటిని అంటే మనం ఎప్పుడైతే వీటిని కంట్రోల్ చేస్తామో, ఈ దురాశ, వ్యభిచారం, అవి ఇవి చెడ్డ మాటలు ఇవన్నీ కంట్రోల్ చేస్తామో, జీవధారలు నుయ్యలాగా ఉంటాయి. నుయ్య కాస్త చెరువు అవుతుంది, చెరువు కాస్త నది అవుతుంది. వీటిని ఇంకా తగ్గించుకొని కలిది నది కాస్త సముద్రం అవుతుంది. ఈరోజు చాలామంది లోపల నుండి జీవాలు చుక్కలు చుక్కలుగా వస్తున్నాయేమో, డ్రాప్ బై డ్రాప్ బై డ్రాప్. ఇవన్నీ కనుక మనం చూసుకుంటే, ఇవన్నిటిని మనం అణిచేస్తే ఆ చుక్కలు కాస్త నల్లా తెలుసా, ఇంట్లో సింక్లో ట్యాప్ ఉంటుంది, ఓపెన్ చేస్తే ట్యాప్లా తయారవుతుంది. అది కాస్త నుయ్యలా తయారవుతుంది. నుయ్యి కాస్త చెరువు, చెరువు కాస్త నది. ఈ రోజు నుంచి మీలో ఉండే చుక్కల చుక్కల జీవములు జీవ నదులు వలె ప్రవహించును గాక. యు టేక్ కేర్ ఆఫ్ దిస్ థింగ్స్, లైఫ్ విల్ ఫ్లో. యు సే ఇన్ జీసస్ నేమ్ ఇట్ విల్ వర్క్. నేను ఎప్పుడు చెప్తా ఉంటా, ఇప్పుడు వర్షాలు ఎక్కువ అయ్యి డ్యామ్ గేట్లు తీస్తున్నారని. డ్యామ్ గేట్లు తీస్తే ఎలా వస్తాయో తెలుసా, బ్యారేజీల దగ్గర. ఇది ఒక్కొక్క దాన్ని మనం డీల్ చేసి, ఇష్టమే ఆ గేటు ఈ గేట్ ఇవన్నీ మనం తీసేస్తే జీవధారలు బయలుదేరుతాయి ఈ రోజు నుంచి. యు సీయింగ్ డ్రాప్స్ ఆఫ్ లైఫ్. కొంచెం కొంచెం డబ్బు, కొంచెం కొంచెం ప్రార్థన, కొన్ని 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 చూస్తున్నాం. ద డెవల్ ఆ స్త్రీలను, ఆ గుర్రాలను, ఐగుప్తుని వాటిని చూపించేసి సొలొమోన్ ఇష్టం వచ్చినట్టు చేసేసాడు. యూ షుడ్ బ్రేక్ ఇట్. అబ్రహాం కూడా, వాళ్ళకి అంత జ్ఞానం లేదు, అబ్రహాం కూడా బ్రేక్ చేయలే. 2 సార్లు భయపడతాడు, నా భార్య కాదు నా చెల్లె అంటాడు. ఇస్సాకు కూడా అలాగే అంటాడు. కానీ ఇప్పుడు నువ్వు నీ మీద విరగొట్టుకొని నీ పిల్లల మీద కూడా విరగొట్టి నీ తరాలను ఫ్రీ చేయొచ్చు, బికాస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. అందుకే అంటారు, వారందరూ వాగ్దానము లేకపోయినా వారు ఫలించారు, కొన్ని అద్భుతాలు చూశారు. దే డిడ్ నాట్ రిసీవ్ ద ప్రామిస్. హెబ్రోలు 11:35 నుంచి స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థానము వలన మరలా పొందిరి. ఎప్పుడు పాతకాలంలో. కొందరైతే మరి శ్రేష్టమైన పునరుత్థానము పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడిరి. మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించిరి. అడవులలోను, కొండల మీదను, గుహలలోను, సొరంగములలోను తిరుగులాడుచు సంచరించిరి. అట్టివారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. అంటే ఇంకొక లోకం ఒకటి ఉంది. ఇదే లోకం అనుకుంటే నువ్వు దాన్ని ఇగ్నోర్ చేసి ఇక్కడ పోతావు. ఇంకొకటి ఉంది, దేర్ ఈస్ వన్ మోర్ కింగ్డమ్. చదవమ్మా. ఇక నువ్వు ఏమి చెప్పుదును? గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలును వారిని గూర్చియు ప్రవక్తులను గూర్చి వివరించుటకు సమయం చాలదు. వీరందరూ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరచెను కనుక వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు. ఏంటి వాగ్దాన ఫలము? యేసు ప్రభు వారు సిలువ తర్వాత ఎవరు వస్తారు? పరిశుద్ధాత్మ. మరి శ్రేష్టమైంది మన కొరకు పెట్టాడంట, మరి శ్రేష్టమైంది. అందుకే మనలో పరిశుద్ధాత్మ పెట్టాడు కాబట్టి దేవదూతలు దొంగి చూస్తున్నారంట. పరిశుద్ధాత్మ భూమి మీదకి వచ్చాడు, బాబోయ్ ఈ ప్రవక్తలందరూ ఎంత పనులు చేస్తే వీళ్ళు ఏం చేస్తారు అని. హి వాంట్ టు టాక్ టు యు. జీవధారలంట దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దాన్ని ముందుగా సిద్ధపరిచాడంట. అంటే వాళ్ళలాగా పిల్లలకు వచ్చినట్టు సొలొమోన్ నుంచి తర్వాత పిల్లలకు సొలొమోన్ గురించి అలాగ ఆహాబ్కి వచ్చింది. పోయి జజ్బెలమ్మని చేసుకున్నాడు, మొత్తం మార్చేసింది కుర్చీలో కూర్చొని. హౌ డేంజరస్ ఇస్ బ్యూటీ. అందుకనే చెప్పండి, వాట్ గాడ్ గివ్స్ మీ ఇస్ ద బెస్ట్. దేవుడు నాకు ఇచ్చిందే ఉత్తమమైంది. సీ ద బ్యూటీ ఆఫ్ వాట్ గాడ్ గేవ్ యూ. గాడ్ టోల్డ్ యు టు వెయిట్. దేర్ ఇస్ బ్యూటీ ఇన్ వెయిటింగ్. అందరూ చెప్పండి, దేవుడిచ్చిందే సౌందర్యమైనది, దేవుడిచ్చిందే ఖరీదైంది, దేవుడిచ్చిందే ఉత్తమమైంది. సామెతలు 4:23. నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరిన కనుక అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును కాపాడుకో. ఏ విషయం అయితే కాపాడుకుంటున్నావో అక్కడి నుంచి జీవధార వస్తుంది. ఇలాగ ఒగ్గెట్టెత్తినట్లు. ఓకే నేను ఇతర స్త్రీలకు ద్వారం మూసేస్తున్నా, ఒక జీవధార బయలుదేరుతుంది. నేను దొంగతనాలకు ద్వారం మూసేస్తున్నా, అసూయకు ద్వారం మూసేస్తున్నా, ద్వేషానికి, ఈ బానిసలకి, దానికి, త్రాగుడికి దూరం మూసేస్తున్నా, సిగరెట్కి ద్వారం మూసేస్తున్నా, లివింగ్ రిలేషన్షిప్కి, చీటింగ్కి, మోసాలకి, అబద్ధాలకి ద్వారాలు మూసేస్తున్నా. ఏమవుతుంది? ఒక్కొక్క జీవధార బయలుదేరుతుంది ఈ రోజు నుంచి. నువ్వేదో అనుకుంటావు సంథింగ్. అలాగే ఈ ద్వారాలను ముచ్చుకుంటే జీవద్వారాలు టుడే నువ్వు అనుకుంటావు, ఇది వదిలేయాలా, ఇది వదిలేయాలా, అది వదిలేయాలా కాదు, రాబోయేది చూసుకో. లివింగ్ వాటర్, ఫ్లడ్స్ ఆఫ్ లైఫ్, యూ విల్ ఎంజాయ్ ఇట్. నేను చెప్తున్నా కదా, ఈ రోజు తర్వాత యూ విల్ బీ బ్లెస్డ్ అండ్ యూ విల్ బీ ఏ మైటీ లైఫ్ రిలీజర్. ఈ రోజు తర్వాత ఇప్పుడు దాకా మీరు చేసే ప్రార్థనలకు ఫలాలు వస్తాయి, వరాలు మీ నుంచి బయటకు వస్తాయి. గిఫ్ట్స్ విల్ స్టార్ట్ ఫ్లోయింగ్ అవుట్ ఆఫ్ యూ, ఫ్రూట్స్ విల్ స్టార్ట్ ఫ్లోయింగ్ అవుట్ ఆఫ్ పవర్. కొంతమంది మీ సరిహద్దులను విశాలపరుచుకుంటున్నారు. కొన్ని నుయ్యలు చెరువులు అవుతున్నాయి, కొన్ని చెరువులు నదులు అవుతున్నాయి, కొన్ని నదులు సముద్రాలు అవుతున్నాయి. వాటర్, ఒక బాత్రూమ్, ఒక ట్యాప్. ఓకే, ఇప్పుడు నుయ్య
కాలనీ, చెరువు, ఊరు, నది, రాష్ట్రాలు, సముద్రం, ఇంటర్నేషనల్. ద మోర్ యూ పుట్ డౌన్ సమ్ థింగ్స్ యు ఆర్ గ్రోయింగ్. ఇప్పుడు దాకా సైతాన్ అన్నాడు, అబ్బా వీళ్ళందరినీ చక్కగా కట్టేసి కూర్చోబెడితే నువ్వేందయ్యా ఇప్పేస్తావు వీళ్ళందరినీ, నేను ఇప్పుడు నా చేతిలో ఉంటారా, ఆ జీవదళాలను తట్టుకోలేను నేను. నీవు ఆశీర్వదించబడి అనేకులకు ఆశీర్వాదంగా మారతావు. యు విల్ బి బ్లెస్డ్ అండ్ యు విల్ బి బ్లెస్సింగ్ టు మెనీ పీపుల్. Lord Jesus, I put an expiry date to the things that are troubling them today. ఈరోజు ఏదైతే వారిని బాగా ఇప్పుడు దాకా 30, 40, 50, 60 సంవత్సరాలు పితరుల నుంచి, ఆదాము నుంచి వచ్చేది వారిని ఇబ్బంది పెడుతుందో, నజరేయుడైన యేసయ్య ఆ ఇబ్బంది పెట్టేది ఈ రోజు నుంచి అయ్యా ఆగిపోయినట్లు ప్రార్థిస్తున్నాను. అయ్యా నువ్వు నిన్న చెప్పావు, ఈ రోజు చెప్పావు, ఈ రోజు నుంచి లెట్ ఇట్ బి స్టాప్, లెట్ దెమ్ బి బ్లెస్డ్, లెట్ దెమ్ బి బ్లెస్డ్ డే. అయ్యా ఈ రోజు నుంచి వారి హృదయాన్ని నువ్వు శుభ్రపు చేసుకునేటువంటి మారు మనసు దయచేసావు, స్థిరమైన మనసు నూతనంగా పుట్టించావు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు జీవజల నదుల వలె గొప్పగా ఆశీర్వదించబడి అనేకులకు ఆశీర్వాదంగా మారే కృప దయచేయమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.